ప్రియులైన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, బాగున్నారండి? మీరందరూ బాగుండాలని అనునిత్యము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని తలస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి కృపను బట్టి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఈ యొక్క పునరుత్థాన ఆరాధన కూడా ప్రభు నా మహిమార్థమై, ఘనముగా ఆయన నా మహిమార్థమై, అనేక మంది రక్షణార్థమై, ఆశీర్వాద కారణముగా ఉంటున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము. నీ కృప మహోన్నతమైనది, నీ కృప ఘనమైనది తండ్రి. నీ కృప మేడల అతి విస్తారమైనది నాయన. నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు. గత కాలమంతా కూడా మమ్మల్ని భద్రపరిచారు. నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదరించి భద్రపరిచావు. నీ యొక్క భద్రతను బట్టి, నీ యొక్క కృపను బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సన్నిధిలో సజీవంగా కాపాడు నాయన. మరణము నుండి, వ్యాధుల నుండి, ఆయా విధమైన సమస్యల నుండి మమ్మల్ని విడిపించారు. చీకటి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించారు. ప్రతి దౌష్ట్య స్థితిలోనూ, ప్రతి దుస్థితిలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించారు. నీకు స్తోత్రాలు. మా క్షేమాధారము నీవై ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి కాపాడినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మరొక సమయంలో నీ నామాన్ని కనపరచడానికి మరొక తరుణం మాకు ఇచ్చినందులకు వందనాలు. పూజనీయమైన నీ నామమును బట్టి నీ పాదసన్నిధికి చేరుతున్నాం బాబు. అయ్యా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి ఆయన మందిరంలోనికి ప్రవేశించదను అని భక్తుడు దావీదు చెప్పినట్లుగా నీ మందిరంలో ప్రవేశించడానికి మాకు ఆధారము, ఆశ్రయము ఏమీ లేదు నాయన. అయ్యా, మా నీతికీలుని దృష్టికి మురుగుగుడ్ల వలె ఉన్నవి. కేవలము నీ కృపాతిశయమును బట్టే నీ సన్నిధిలోనికి ప్రవేశించే మందును బట్టి వందనాలు. అడ్డుగా ఆటంకంగా ఉన్న మా ప్రతి దుస్థితిని క్షమించండి. డాగు, ముడత, మచ్చను రక్త ప్రోక్షణ జరిగించి పరిశుద్ధపరచండి. ఇప్పుడు చేయబోతున్నటువంటి నాయన యాజక సేవ నీకు అంగీకారముగా ఉండునట్లుగా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచండి. రండి నాయన, ఆరాధన మొదలుకొని, పాటలు మొదలుకొని నాయన ఆశీర్వాద ప్రార్థన వరకు కూడా నీ కృపలో మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి, పరిశుద్ధాత్మ దేవా నీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందామండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి వందనాలు. ఆత్మీయుడా, నా మంచి స్నేహితుడనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలమో నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలమో నీవయ్యా. ఈ సుడిగాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, ఈ సుడిగాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా.
నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన పనిందలను నువ్వు మోసితివి, భారము తీర్చితివి. అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. ఓ అల్లుకుపోయిన అపనిందలను నువ్వు మోసితివి, భారము తీర్చితివి. నాతో నీవుంటే ఏ భయము లేదు, నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాతో నీవుంటే ఏ భయము లేదు, నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. అనుకూలతలో నా అవసరములు నువ్వు కనుగొంటివి, నన్ను నిలిపితివి. అమృతమైన నీ ఓదార్పులో నన్ను చేరితివి, బ్రతుకును మార్చితివి. అనుకూలతలో నా అవసరములు నువ్వు కనుగొంటివి, నన్ను నిలిపితివి. ఓ అమృతమైన నీ ఓదార్పులో నన్ను చేరితివి, బ్రతుకును మార్చితివి. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా,
నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఈ సుడిగాలులో ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, ఈ సుడిగాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం అనే పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. సన్నతింపబడును ఎల్లకాలము, స్తుతి నందదగిన ఒకే నామము. సన్నతింపబడును ఎల్లకాలము, స్తుతి నందదగిన నామము. చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. యేసు అని పిలిస్తే, యేసు అని పిలిస్తే భయం తొలగును. 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 చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం
యేసునామం పూజనీయం. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తెలిస్తే యేసు పేరు తెలిస్తే నెమ్మది దొరుకును. 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 చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. శత్రువులు కూలదోసి జయము కూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. శత్రువుల కూలద్రోసి జయము కూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. యేసయ్యను కొలిస్తే యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. ఆయుష్ను పొడిగించి తృప్తినీయును, క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. ఆయుష్ను పొడిగించి తృప్తినీయును, క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. యేసు కొరకు తప్పిస్తే యేసు కొరకు తప్పిస్తే కార్యం జరుగును. 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 యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి నొందదగిన ఒకే నామము. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి నొందదగిన ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామము గొప్ప నామము, శక్తిగల నామము. ఆ నామమును చాటిస్తూ ఆయన నామమును కనపరుస్తూ మేము ముందుకు సాగుతున్నాం. బలమైన ఘనమైన ఆయన నామమును బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన నామము అంత బలమైనది అంటే ఆయన నామము ప్రభావవంతమైనది. ఆయన నామము మరి ఆ ప్రభావవంతమైన నామం ఆ ప్రభావమును మనము చూడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. మరి దేవుని ప్రభావమును, దేవుని గొప్పతనమును, దేవుని ఘనకార్యాలను మనము చూడాలి అంటే మనకేం కావాలి అంటే విశ్వాసము కావాలి మొదటిది. రెండవది ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మనకు కావాలి. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఎంతో బలమైనది. ఏమండి, కనుక ఈ సమయంలో ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది అనే పాట మనము పాడుకుందాం. మరి యేసు ప్రభు నామమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారని రాయబడి ఉంది. ఆయన నామం బట్టి ప్రార్థన చేసిన మనకు నెమ్మది కలుగుతుందని రాయబడి ఉంది. ఎంతవరకు మా జీవితంలో, మా దుర్భర పరిస్థితుల్లో మాకు నెమ్మది కలిగించింది యేసయ్య నామమును బట్టి ప్రార్థన అని మేము రూఢిగా చెప్పగలము. ప్రార్థన ఎవరి జీవితాలలో ఉండదో వారి జీవితంలో నెమ్మది ఉండదు. వారు ఎన్నో పాటలు పాడొచ్చు, ఎంతో ఆరాధనలు చేయొచ్చు, వారు గొప్పగా ప్రజలకు కనబడచ్చు. కానీ వారి మోకాళ్ళ అనుభవం వారికి లేకపోతే, వారి దేవునితో వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేకపోతే వారు చాలా నష్టపోతారు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని బలపరిచేది ముమ్మాటికి ప్రార్థన మాత్రమే. క్రైస్తవుడికి దేవుడు అద్భుత కార్యాలు చూపించేది ముమ్మాటికి ప్రార్థన ద్వారా మాత్రమే. కనుక ఈ పాట పాడుతూ ప్రభువును ఆరాధించుకుందాం, ఆరాధన చేస్తూ ప్రభువును కనపరుచుకుందాం. ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా, ప్రార్థనలో సమాధానము దొరుకుతుందమ్మా అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది, ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందమ్మా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందమ్మా, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందమ్మా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది, ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందమ్మా, ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందయ్యా. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది, ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. సాతాను గోడలను కూల్చివేయును, అడ్డైన సంద్రమును చీల్చివేయును. సాతాను గోడలను కూల్చివేయును, అడ్డైన సంద్రమును చీల్చివేయును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ఆమేన్. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. సింహాల నోళ్లను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును.
సింహాల నోళ్లను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. అయ్యా ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందమ్మా. ప్రార్థనలో నెమ్మది కలుగుతోందమ్మా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందమ్మా. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ఆకాశపు వాకిండ్లు తెరువబడును, ఖాళీ పాత్రలు నింపబడుదును. ఆకాశపు వాకిండ్లు తెరువబడును, ఖాళీ పాత్రలు నింపబడుదును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ఆమేన్. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ఎడారి వంటి జీవితంలో ఇక మన జీవితంలో నీటి బొగ్గ పుట్టదేమో, ఇదంతా ఎడారిమయమేమో అనుకున్న సందర్భంలో నువ్వు యేసు నామమును బట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎడారిలో నీటి బొగ్గను పుట్టించగలదు. హల్లెలూయా. జీవితం అంతా చేదు మడుగులు, చేదు అనుభవం, మారా అనుభవం. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయగలిగి ప్రభు మీద ఆధారపడగలిగితే నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో నీటి బుగ్గ పుట్టును, ఆమె చేదు మడుగులు మధురముగా మారును. ఎడారిలో నీటి బుగ్గ పుట్టును, అక్క చేదు మడుగులు మధురముగా మారును. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ఆమేన్. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందమ్మా. ప్రార్థనలో నెమ్మది కలుగుతోందమ్మా, ప్రార్థనలో సమాధానం దొరుకుతోందమ్మా. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ప్రార్థనెంతో బలమైనది, ప్రార్థనెంతో శ్రేష్టమైనది. సాతాను గోడలను కూల్చివేయును, ఆమె అడ్డైన సంద్రమును చీల్చివేయును. ఈ జీవితంలో ఏదైతే సాతాను గోడ కింద పెరిగిపోయిందో ఆ సాతాను గోడలను కూల్చివేసేది ప్రార్థన. ఏదైతే అడ్డుగా వచ్చి ఒక సముద్రంలాగా నిన్ను అడ్డుపడిపోతుందో ఆ అడ్డుపడిన సమస్యను, ఆ సముద్రమును చీల్చివేయగలిగితే ప్రార్థన. సాతాను గోడలను కూల్చివేయును, అడ్డైన సంద్రమును చీల్చివేయును. స్తుతి స్తుతి
స్తుతి స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన బిగ్గరగా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ప్రార్థనెంతో ఫలమైనది ప్రార్థనెంతో శ్రేష్టమైనది ఆకాశపు వాకిండ్లు తెరువబడును అక్క ఖాళీ పాత్రలు నింపబడును ఆకాశపు వాకిండ్లు తెరువబడును మా ఖాళీ పాత్రలు నింపబడును స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన బిగ్గరగా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన అయినా నీకు స్తోత్రం ఎడారిలో నీటి బుక్క పుట్టించేది ప్రార్థన చేదు మడుగులు మధురంగా మార్చేది ప్రార్థన అయ్యా ప్రార్థనెంతో ఫలమైనది ప్రార్థనెంతో శ్రేష్టమైనది ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా ప్రార్థనలో సమాధానం దొరుకుతోందయ్యా ప్రార్థనలో నెమ్మది కలుగుతోందయ్యా ప్రార్థనలో సమాధానం దొరుకుతోందయ్యా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన నీకే ఆరాపణ ఆరాధన నీకే స్తోత్రార్పణ ఆరాధన నీకే మహిమార్పణ స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసు ఆరాపణ తండ్రి ఆరాధన నీకే స్తోత్రార్పణ నాయన ఆరాధన నీకే మహిమార్పణ ప్రార్థనెంతో ఫలమైనది ప్రార్థనెంతో శ్రేష్టమైనది ప్రార్థనలో ఆదరణ కలుగుతోందమ్మా ప్రార్థనలో స్వస్థత దొరుకుతోందమ్మా ప్రార్థనలో రక్షణ దొరుకుతోందమ్మా ప్రార్థనలో ఆశ్రయం కలుగుతోందమ్మా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన సత్య ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే స్తోత్రార్పణ ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే స్తోత్రార్పణ
నీకే ఆరాధన నాయనా, ఆరాధన. హల్లెలూయా. స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ప్రార్థన 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 ప్రార్థనను బట్టి మాకు సహాయం చేస్తూ ఉన్న గొప్ప దేవాన్ని కొందన. నిజమే, ఈనాడు చాలామంది యేసయ్యను విశ్వసిస్తున్నారు, కానీ మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి అంటారు, కానీ నోరు మెదపరు. ప్రభు పాదసన్నిధికి వచ్చి నోరు తెరవరు. ఏదో పాస్టర్ గారు చేస్తే, పక్కవారు చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు కాదు కాదు. మనము ప్రభువుని మన నోరు తెరిచి విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మన తప్పులు క్షమిస్తుంది, మన పాపములు క్షమిస్తుంది. దైవచిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయరని మనం చదువుతున్నాం. ఆ మారు మనసు కలిగినప్పుడు నీ పెదవులు నీ పాపమును ఒప్పుకొనకుండా ఉండాలి. ఆ మారు మనసు కలుగుతున్నప్పుడు నువ్వు తండ్రిని ప్రాధేయపడకుండా ఉండలేవు. ఆ మారు మనసు కలుగుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండలేవు. అప్పుడు నీ ఇంట్లోంచి వచ్చేదే పశ్చాత్తాప ప్రార్థన. ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుని దగ్గర నిన్ను ధైర్యపరుస్తుంది. ఆ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోనికి మనకు ప్రవేశం దొరుకుతుంది. ఆ తదుపరి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుండగా, మనం ఆయన బట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ప్రతి పరిస్థితుల్లో ధైర్యము, బలము, శక్తి, స్వస్థత, రక్షణ ప్రసాదించి మనల్ని ముందుకు నడిపించేది దేవునికి మనం చేసే ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ఎందరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ప్రభు కార్యం చూసే సమయం ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఎంతవరకు కూడా నీ పాద సన్నిధిలో అయ్యా పాడిన పాటల్లో మీరున్నారు. ఈ ఆరాధనలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లన్నీ కూడా నీవిచ్చినవే తండ్రి. మేము అల్పులము తండ్రి, ఎన్నిక లేని వారము. నిన్ను ఎలాగ స్తుతించాలో, ఎలా కొనియాడాలో కూడా మాకు తెలియదు బాబు. అలాంటిది నాయన, బాలుర నోట స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించినట్టు మాకు నాయన నీ యొక్క కృపను చూపించావు తండ్రి. ఇలాగున ఘనముగా నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. పచ్చి దవడ ఎముకతో సంసోను 1000 మందిని చంపేసినట్లు బలహీనులతో బలమైన కార్యాలు చేయించగల దేవుడవు నీవు తండ్రి. మేమే పాటి వారము నాయన, ఎన్నిక లేని వారం, అల్పులము, అయోగ్యులము, పాపశాపగ్రస్తులుగా ఉన్న మమ్ములను రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నా కుమారుడా పరిచర్య చేయని బలపరిచిన దేవుడవు తండ్రి. తండ్రి, మాట మాంద్యము గలవాడను బాబు, ఎన్నిక లేనివాడను బాబు, నాకేమాత్రం ధైర్యం సరిపోదు బాబు అంటే, లేదు లేదు నువ్వే చెయ్యాలి అని ఆనాడు మోషేను బలవంత పెట్టి నీ కార్యాలు జరిగించిన దేవుడవు తండ్రి. భయంతో పారిపోయిన వ్యక్తితో బలమైన కార్యాలు జరిగించిన వ్యక్తుడు దేవుడవు నాయన. నీకు వందనాలు. ఈనాడు బలహీనులు, ఎన్నిక లేనివాడు, నలుపుడున యోగ్యుడను తండ్రి. అలాంటిది నన్ను నాయన నీ కృపలో నిలబట్టి నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మీరు చేస్తున్న అద్భుతమైన సహాయం బట్టి నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నీ సహాయం లేకపోతే ఈనాడు కాలు జారిపోయి ఉందరు బాబు. నాకు కాలు జారెను అని అనుకోనక యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. నిశ్చయముగా నా దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను మౌన స్థితిలోకి దిగిపోయి ఉందని భక్తుడు దావీదు చేసిన ప్రార్థన నాకు ఎప్పుడూ జ్ఞాపకమే తండ్రి. అయ్యా, నన్ను కూడా నువ్వు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాను బాబు. నీకు వందనాలు. ఎప్పుడు అనేక పర్యాయాలు సాతాను మృంగాలను ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడిని గద్దించి మమ్మల్ని తప్పించి మమ్మల్ని ఆదరిస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు. రండి నాయన, ఈ సమయంలో అయ్యా చేస్తున్న చిన్న ప్రార్థన మీరు అంగీకరించండి బాబు. నీ నామమును బట్టి చేసే ప్రార్థన నిష్ఫలము కాదయ్యా. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై కార్యము చేయగల నీ వంటి వారును ఎవడునూ ఎప్పుడునూ ఎక్కడా చూడలేదు అని లేఖనంలో రాయబడి ఉంది బాబు. నీ కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై కార్యము సఫలము చేసే దేవుడవు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రండి నాయన, రండి. బలమైన నీ కృప చేత ఈ సమయంలో అందరినీ తాకండి. ఎవరైతే నాయన ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ దర్శించండి బాబు. నీ కొందనాలు. ప్రార్థన ఎంత బలమైనదో, ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో ఎప్పటి వరకు నిన్ను ఆరాధన చేసి ఘనపరిచాం తండ్రి. ఆ ఘనమైన, బలమైన, శ్రేష్టమైన ప్రార్థన అయ్యా సదుపాయాలు, ఆ ప్రార్థన
ప్రార్థన ఫలితాలన్నీ కూడా అందరైతే బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరికీ కూడా సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. బంధకాలను తెంచేది నీ ప్రార్థన తండ్రి. యేసు నామమును బట్టి చేసే ప్రార్థన అయ్యా సాతాను శక్తులను ఓడించేది బాబు. యేసు నామమును బట్టి చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగులను స్వస్థపరిచేది బాబు. యేసు నామమును బట్టి చేసే ప్రార్థన విడుదల కలిగించేది బాబు. సమస్యలను పరిష్కారం చేసేది బాబు. అయ్యా సైతాను శక్తులను కొలద్రోసేది అయ్యా. సాతాను గోడలను కొలగొట్టేది బాబు. అడ్డైన సంద్రాన్ని చీల్చివేసేది నాయన. అయ్యా ఆకాశ వాక్యాలను తెరిచేది బాబు. ఖాళీ పాత్రలు నింపేది నాయన. ఎడారిలో నీటి బుగ్గ పుట్టించేది, మారా జీవితాన్ని మధురంగా నింపేది నాయన. అటువంటి ప్రార్థన మాకు ఇచ్చినందులకు నీకు స్తోత్రాలు. రండి, ఎవరి జీవితాలు అయితే ఎడారిమయంగా ఉన్నాయో, ఎవరి జీవితాలు అయితే నాయన అస్సలు ఎండిపోయి ఉన్నాయో, అయ్యా మూడైపోయినాయో, వారికి నీటి బుగ్గ పుట్టింది, వారిని చిగురింప చేయండి బాబు. ఎంతమంది జీవితాలు చేదు 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 అనుభవాలతో ఉన్నారు. ఇక నాకు మధురం లేదు నా జీవితం అని ఎంతమంది కుమిలిపోతున్నారు, వారిని మధురంగా మార్చండి బాబు. నీకు స్తోత్రాలు. రండి నాయన, రండి రండి రండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్నారు, ఇక నీ బ్రతుకు బాగుపడద్దు, ఇక నీ బ్రతుకు వేస్ట్ అని ఎంతమందిని అయితే సైతాన్ శక్తులు ప్రేరేపిస్తున్నాయో, ఆ సైతాన్ శక్తులను బంధించి నీ బిడ్డలకు జయం అనుగ్రహించండి. నీకు వందనాలయ్యా. ఇగో మా దేశ పరిస్థితి, మా ప్రపంచ పరిస్థితి బాగోలేదు వేసయ్యా. అయ్యా నువ్వు చెప్పినట్లుగా నీ రాకడ సమీపమవుతూ ఉంది. అనేక రీతులుగా నాయన పాపం పెట్టరేగిపోతుంది. ఎవడైతే విశ్వాసి అయి ఉండి, ఎవడైతే దేశంలో జరుగుతున్న హేయ క్రియలను బట్టి ఏడుస్తాడో వాడింటి మీద గుర్తువేయనన్ను తండ్రి. నిజమే నాయన, జరుగుతున్న పాప క్రియలను బట్టి, ఆ పాప క్రియలను చూసి పాపములకు ప్రేరేపితులు ఎవరు ఎక్కువైపోయారు కానీ ఆ పాప క్రియలను చూసి ఆ దేశంలో ఎందుకు ఇన్ని హేయమైన క్రియలు జరుగుతున్నాయని ఏడ్చేవారు తక్కువైపోయారు బాబు. ఈ సమయంలో తండ్రి నీ పాద సన్నిధిలో జరుగుతున్న ప్రతి అక్రమాన్ని బట్టి పొరుగువారిని ఏది ఆశించకూడదున్నావా? పొరుగువారిని ప్రేమించమన్నావు. ఎప్పుడు పొరుగువారిని ఆశించడమే, పొరుగువారిని రాకూడమే, పొరుగువారి భార్యను, పొరుగువారి బిడ్డలను తండ్రి తమ సొంతదేమో జాగ్రత్తగా చూసుకుని పొరుగువారిని ప్రతిదీ ఆశించి స్వార్థపూరితమైన అసూయపరితమైన దురాలోచన భరితమైన జీవితాలలో అనేకులకు ఇతరులకు హాని కలిగిస్తున్న దౌర్భాగ్యకరమైన స్థితి బాబు. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో అత్యాచారాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు తండ్రి, ఎక్కడ నెమ్మది లేదయ్యా. ఎంతో అసూయ స్వార్థాలు కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా. నేనంటే నేను హెచ్చింపు స్వభావం, అహంకారం, అవివేకము అయ్యా ఈ హృదయంలో నుంచి, లోపల నుండి అనగా మానవుని హృదయంలో నుండి వస్తున్న దురాలోచన, అవివేకము, అజ్ఞానము, అహంభావము, జారత్వము, వ్యభిచారము, కాముకత్వము తండ్రి, లోభము, అసూయ ఇవన్నీ కూడా మనిషి హృదయం నుంచి వచ్చి కాల్ చేస్తున్నాయి బాబు. వాడిని దహించేస్తున్నాయి ఆయన. వాడితో పాటు ఇతరులు కూడా నాశనం చేసేస్తున్నాయి బాబు. దయతో సహాయం చేయండి. ఇన్ని రకాలుగా అవిధేయతకు ప్రజలను ప్రేరేపిస్తున్న దయ్యపు శక్తులను యేసు నామమున బంధించండి. ప్రజల్లో జ్ఞానాత్మకలుగు చేయండి నాయన. ఏవి రమ్యమైనవో, ఏవి ధ్యానమైనవో, ఏవి జ్ఞానమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటిని పరిశీలించి వాటి యందు ధ్యానం ఉంచండి అన్నావు తండ్రి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో తండ్రి, ఏవి మేలైనవో వాటి యందు ధ్యానం ఉంచమంటే ఏది పరిశీలించడం లేదు బాబు. ఏది పడితే దాన్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి. దైవము కాని వాటి సృష్టిని పూజ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నాయన. అయ్యా దేవునికి నీకు చెందవలసిన మహిమను చతుష్పాద జంతువుల రూపంలో, పురుగుల రూపంలో, పక్షుల రూపంలో మార్చేస్తున్న పరిస్థితి నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి. సృష్టికర్తకే మహిమ రావాలి కానీ సృష్టికి ఏమాత్రం మహిమ రాకూడదు నాయన. దయతో నాయన సృష్టికి ఆపాదిస్తున్న మహిమను ఆపాదిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది తెలియక నాయన విశ్వాసంతో అయ్యా ఎంతో మంది నాయన భక్తి చేస్తున్నారు కానీ గమనించుకోలేకపోతున్నారు బాబు. నువ్వు చెప్పావు దేవుడు ఉన్నాడు అని భయము కలిగి ఎందరైతే ఆయన యందు భయము కలిగి నీతిని అనుసరిస్తారో వారందరినీ కూడా నేను అంగీకరిస్తానన్నావు తండ్రి. రండి నాయన అంగీకరించండి. మా భారతదేశంలో ఎంతో భక్తి ఉంది బాబు. కానీ నాయన ఆ భక్తి నాయన సార్థకం చేయాలి అంటే, ఆ భక్తికి సార్థకం అవ్వాలంటే సృష్టికర్త అయిన నీకే ఆ భక్తి చెందాలి కనుక తగిన జ్ఞానాత్మ, తగిన కృప అయ్యా ప్రతి బిడ్డకు ఆలోచన దయచేయండి. ఎందుకంటే నాయన ఇదిగో నాయన ఈ యొక్క యుగ సంబంధమైన దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయి అంటే ప్రజల మనోనేత్రాలకు గుడితనం కలుగజేసేసి చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా చేస్తున్నాయని వాక్యం చెప్తా ఉంది.
దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఆ యుగ సంబంధమైన దురాత్మ శక్తుల ప్రభావమును నిర్వీర్యము చేసి ప్రభువా నీ మహిమతో ప్రజలందరినీ నింపండి. నీకు వందనాలు. రండి నాయన, ఈ సమయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. రోగులుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్నారో నాయన భయంకరమైన సమస్యలతో, అదే శిరస్సు మొదలు సిరిపాదం వరకు అన్ని అవయవాలకు రకరకాల టీబీలు, క్యాన్సర్లు, తండ్రి హెచ్ఐవీలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు బాబు. నరాల బలహీనతతోటి, షుగర్లు, బీపీలతోటి, అయ్యా కిడ్నీ ఇన్ఫెక్షన్ తోటి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోటి, హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి, అయ్యా ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు, పడిపోతున్నారు, ఎన్నో గాయాలతో సతమతమవుతూ ఉన్నారయ్యా. ఆ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన రోగశయ్య మీద వారిని ఆదరించునండి. లేఖనం సెలవిస్తూ ఉంది, ఎందరైతే రోగశయ్య మీద ఉన్నారో వారిని ఆదరించండి బాబు. సహాయం చేయండి. రోగం బాధలకు నొప్పులకు తట్టుకోలేక అయ్యా చనిపోదామని ఆలోచన చేస్తున్నారు, వారందరి జ్ఞాపకం చేసుకోండి. మరణ శైలి మీద నుంచి లేపగలిగే దేవుడు తండ్రి అయ్యా, మీరే సహాయం చేసి ఎందరైతే వ్యాధికి అప్పగింపబడ్డారో, ఎందరైతే తెగులకు అప్పగింపబడ్డారో వారందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వస్థతను గ్రహించండి. ఎంతమంది పాపములకు అప్పగింపబడి తమ శరీరాలను చీల్చుకుంటున్నారు, పాపానికి అప్పగించుకుని తమ శరీరం పాడు చేసుకుంటున్నారు, వారందరికీ పాపము నుంచి విడుదల ప్రభువైన యేసుక్రీస్తు నామమున కలిగించండి బాబు. రండి దీన ప్రార్థన ఆలకించి మా దేశ ప్రజలకు, మాకు మా అందరికీ కృప కనికరము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి సమయంలో అయ్యా వాక్య ధ్యానములో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీ సహాయం కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి సమయంలో దేవుని సన్నిధిలో నుండి ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనము సంఘ దిద్దుబాటు 7 సంఘాలకు ప్రభు ఇచ్చినటువంటి లేఖలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ 7 సంఘాలు పేరుకు ఉదహరించారు కానీ ఆ ప్రతి సంఘము కూడా ఈ రోజు ఉన్న సార్వత్రిక సంఘానికి సాదృశ్యము అని ఆ 7 సంఘాల్లో ఉన్న లోపాలు ఈ రోజు వేల డినామినేషన్లతో ఉన్న సంఘాలు, దాదాపు 3000 పైగా ఉన్న డినామినేషన్లు సంఘాలు, అన్ని సంఘాల్లో కూడా ఆ లోపాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా ఈ లోపాలకు అతీతం కాదు. కాబట్టి 7 సంఘాలను, 7 అంటే సంపూర్ణ సంఖ్యని, ఆ 7 సంఘాలను ఉద్దేశించి 7 సంఘాలకు రాశాడంటే సంపూర్ణ సంఘం, సార్వత్రిక సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని మనం జ్ఞాపకం ఉన్నాం. ఇప్పటి వరకు 4 సంఘాలు, తూతేర సంఘం వరకు మనం చదువుకున్నాం. ఈ రోజు మరి 5వ సంఘముతో చేసిన దిద్దుబాటును మనము జ్ఞాపకం చేసుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. దాని కొరకు దేవుని సన్నిధిలో ఆ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం, దయచేసి గమనించండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశం పొందుతువో, ఎలాగో వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నొప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియుల సార్దీసు సంఘముతో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో యోహాను గారు ప్రవాసిగా పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు చూపిస్తున్న ప్రత్యక్షతలు ఇవి. ఆ సమయంలో రోమా సామ్రాజ్యం వెలుబడి చేస్తూ ఉంది. ఆ రోమా సామ్రాజ్యంలో ఆ సమయంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘాల పేర్లను ఉదహరించి ఈ లేఖలు రాశాడని చెప్తా ఉన్నాం. ఇప్పుడు సార్దీసు అనేది అక్కడ ఆ రోమా పట్టణంలో కొన్ని కొండలు ఉన్నప్పుడు ఆ కొండలలో పెద్ద పెద్ద శిలా పర్వతాలు ఉండేవి. ఆ కొండల మీదట ఆ మధ్యలో మరలా కొండ మీద పీఠభూములు ఉండేయట. అంటే కొండంతే ఎలా సూదిగా కాకుండా కొండలాగా ఉండి పైన శిఖరాన్న పీఠభూముల్లాగా ఉండేవంట అప్పుడు అమెరికాలో.
అలాగా ఉన్నటువంటి ఒక శిలాపర్వతం మీద ఉన్న పీఠభూమి మీద కట్టబడిన పట్టణం అట ఈ సార్దీస్ పట్టణం. చరిత్రకాలు విశ్లేషించినప్పుడు, ఆ పుస్తకాలు చదివినప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఒక ఎత్తైన పర్వతం మీద, శిలాపర్వతం మీద పీఠభూమిగా ఉండి అక్కడ కట్టబడిన సంఘము ఈ సార్దీసు సంఘము. అయితే ప్రియులారా, మరి అక్కడ అందరూ కూడా అది ఒక శిలాపర్వతం మీద ఉంది కదా అని అక్కడ పరిపాలన చేసి, ఆ పట్టణం సార్దీసు పట్టణం దగ్గర పరిపాలన చేసేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో వారు చాలా భాగ్యవంతుడిగా ఉండేవారు. ఎందుకంటే అక్కడ ఒకసారి ఆ పర్వతంకి వెళ్ళి అక్కడ హెర్మెస్ నది అని ఒక నది ఉండేది. దాని పక్కన పుట్ట ఈ పట్టణానికి సంబంధించిన భూభాగంలో బంగారు మన్ను నేల కనబడిందంట. దాన్ని బట్టి ఆ సార్దీసు పట్టణం చాలా ధనవంతంగా, చాలా ఐశ్వర్యవంతంగా ఎవరైతే పరిపాలన చేస్తున్నాడో వారిని గ్రెసస్ రాజు అనే పరిపాలన చేస్తే ఆయన భాగ్యవంతుడు, గ్రెసస్ వలే భాగ్యవంతుడు అనేటువంటి సామెత కూడా పుట్టిందంట. అంతగా ఉండేది, అంత ఐశ్వర్యంతో తలదూగేది ఈ పట్టణం. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ సంఘం కూడా అదే కోణంలో ఉండేది. కనుక ఆ రాజు, నేను పట్టణం మీద ఉన్నాను కదా, పర్వతం మీద ఉన్నాను కదా, నాకు ఎవరో అడ్డు లేరు, నా మీదకి ఎవరో రాలేరు, మార్గం ఒకే మార్గం ఉంది, దాంట్లో నాకు కావాలి ఎవరు ఉన్నారు కదా అనుకుని చాలా ధైర్యంగా ఉండేటువంటి వాడంట. అలాంటి సమయంలో ఆ జాగ్రత్త లేని పద్ధతే ఆ పట్టణానికి శాపం అయిపోయిందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అలాగనే నీ రాజు ఎలాగైతే పట్టణాన్ని పరిపాలించే రాజు ఎలాగైతే నాశనం అయిపోయాడో, అలాగే సార్దీసు సంఘమా నువ్వు కూడా జాగ్రత్త లేదు నీకు అని చెప్తున్నారు. ఎప్పుడు ప్రతి సంఘంలో కూడా ఆయన పరిచయం చేసుకోవడం మనం విన్నాం. ప్రారంభంలో ఎఫెసు సంఘంతో పరిచయం చేసుకున్న ఆయన ఎలాగైతే ఆయన పరిచయం చేసుకుంటున్నాడో అలాగే ఈ 5వ సంఘంలో కూడా పరిచయం చేసుకుంటూ మనకు కనబడుతుంది. అక్కడ ఎవరి పరిచయం చేసుకున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని పరిచయం చేసుకున్నాడు. రెండవ మొన్న సంఘంతో ఏమని పరిచయం చేసుకున్నాడు? మృతుడై మరలా బతికిన వాడు, మొదటి వాడును కడపటి వాడై ఉండి మృతుడై మరలా బతికిన వాడు చెప్పు సంగతులు అన్నాడు. 3వ సంఘంతో ఏమని చెప్పాడు? వాడి 2 నుంచుల కల ఖడ్గము, పెర్గము సంఘంతో వాడి 2 నుంచుల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు అని పరిచయం చేసుకున్నాడు. ఏమండి? 4వ సంఘంతో అగ్నిజ్వాల వంటి కందులు, అపరంజయం వంటి పాదాలకు పోలినవాడు అని చెప్పి పోల్చుకున్నాడు. ఇప్పుడు మరలా 5వ సంఘంలో తను ఎలా పరిచయం చేసుకున్నట్టే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. 7 నక్షత్రాలట దేవుని 7 ఆత్మలు గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరండి 7 నక్షత్రాలు గలవాడు? 7 అంటే సంపూర్ణత అనుకున్నాం. ఎవరండి 7 ఆత్మలు కలిగిన వాడు? ఎవడు సంపూర్ణ ఆత్మ కలిగిన వారు? ఎవరంటే యేసయ్య. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘంలో కూడా కొద్ది గొప్ప మంచి మనకు కనబడతా ఉంది. కానీ ఈ సంఘంలో డైరెక్ట్గా విశ్వాసం ఏమని బోధిస్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అంటే సంఘంలో ఇప్పుడు తుయితర సంఘంలో మనం గమనించినప్పుడు ప్రేమ, విశ్వాసము, సహనము, మంచి ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఏమండి పరిచర్య ఉంది, క్రియలు ఉన్నాయి, అలాగనే సహనం ఉంది తుయితర సంఘంలో. కానీ యెజబెలు స్త్రీని ఉండనిచ్చుంది అని గత వారం మనం మాట్లాడుకున్నాం. ఏమండి? అలాగే ఎఫెసు సంఘంలో కూడా క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది. మొదటి ప్రేమను వదిలేశారు వాళ్ళు ఎఫెసు మొదటి సంఘంలో. అలాగే ఒక్కొక్క సంఘం మీద ఒక్కొక్క మంచి పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సార్దీసు సంఘంలో మనం గమనించినట్లయితే సంఘంలో మంచి కనబడడం లేదు. సంఘపరంగా చూస్తే కొద్దిమంది ఉన్నారు అపవిత్రపరచుకునే వారు, వారి సంగతి మనం లాస్ట్లో విందాము. కానీ సంఘపరంగా చూస్తే, సమూహంగా చూస్తే మంచి క్రియలు ఏమి కనబడ. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభు. నీ క్రియలను నేను ఎరుగుదును. నాకు తెలుసు, చెప్పాను కదా ఫస్ట్ నుంచి దేవుడు ఎందుకంటే అలా నేను ఎరుగుదునంటే ఆయన ఎరుగని వాడేమీ కాదు. నువ్వెక్కడున్నా నేను ఎరుగుతాడు. నిన్ను మర్చిపోయేవాడు, నిన్ను చూడని వాడు కాదు. చాలా మంది తమ ఆలోచనలు దేవునికి కనబడవని రహస్యముగా వారి ఆలోచనలు లోపల మరుగు చూసుకుంటారట. వారికి శ్రమ అని బైబిల్ చెప్పి, మా ఆలోచన ఎవరికి కనబడును, మా ఆలోచన ఎవరికి తెలియను అనుకుంటారంట అజ్ఞాన హృదయంతో. లేదు లేదు లేదు, నీ హృదయాలోచన నీ నోటికి మాట రాక మునిపే దేవునికి తెలుసు అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా నోటికి మాట రాక మునిపే అది నీకు తెలుసు. దీన్ని ఏమి దాచగలను బాబు? ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను? సకలము నెరిగిన
సకలేశ్వరుడా ఏమి తెలుపగలను నా విన్నపం బెటుల వేడగలను ఏమి దాచగలను నా ప్రభువా ఇందు దాగగలను. ఏమి దాచగలను, ఏమి ఎక్కడికో వెళ్ళక ఏదో చేయగలను అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అన్నాడు, నేను ఎరుగుదును సాధ్య సంఘంతో నీ క్రియలను ఎరుగుదును. ఏటో తెలుసు అవి ద్వితీయ సంఘంలో, ఎఫెసు సంఘంలో, స్మరణ సంఘంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. కానీ నీ దగ్గర ఏంట్రా బాబు, నీ క్రియలను ఎరుగుదును. నీ క్రియలు ఏంటో తెలుసా అంటాడు. నీ క్రియలను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. భయంకరమైనటువంటి వార్నింగ్ అండి, భయంకరమైన హెచ్చరిక. ఈరోజు సార్వత్రిక సంఘంలో, ప్రతి సంఘంలో డినామినేషన్ భేదం లేదు. ఏమండి, ఈ సంఘంలో ఎవరు పరలోకం వెళ్ళరండి అన్నవాళ్ళు ఏది లేదు. ఈ సంఘంలో ఎవరో నరకంకి వెళ్ళరండి అన్నది ఏమీ లేదు. ప్రతి సంఘంలో కూడా మడత మచ్చ కలంకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందుకే అన్ని సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి ప్రభు చెప్తున్న దిద్దుబాటు. ఈరోజు సార్వత్రిక సంఘంలో అన్ని డినామినేషన్లో కూడా కొద్దిమంది ఉన్నారట. వారి పరిస్థితి ఎలాగుందయ్యా అంటే జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ వారు మృతులట. పైకి శ్వాస ఆడుతుందంతే కానీ మృతతుల్యమైన స్థితి. నడుస్తున్నాడు కదండి, నడుస్తున్నాడు. మాట్లాడుతున్నాడు కదండి, మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మలో ఆయన శరీరంలో జీవిస్తున్నాడు, ఆత్మలో చచ్చిపోయాడు. కానీ బైబిల్ చెప్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అన్నది. జీవింపచేసి ఆత్మను చంపేసే రకం అన్నమాట. నీ క్రియలను నెరుగుదును ఏమనగా నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉన్నవి కానీ నీవు మృతుడవే. అంటే నీకు భక్తి ఉంది కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వ్యక్తి అన్నమాట. పైకి భక్తి గెలవారవేయండి, లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వాడే జీవించున్న పేరు మాత్రం ఉండి మృతుడు అంటే వాడే. ఏదో పైకి నామతః ఉన్నాడంటే ఉన్నాడంతే. కానీ ఎందుకు ఉన్నాడు ఎవరికి తెలియదు. కొద్దిమందిని అంటారు, ఎందుకంటే భూమికి భారం, ఎందుకురా నీ వల్ల ఏం ప్రయోజనం రా భూమికి భారం అంటారు. అంటే వాడి వల్ల వాడికి ప్రయోజనం లేదు, వాడి కుటుంబానికి ప్రయోజనం లేదు, వాడి ఆత్మకు ప్రయోజనం లేదు, వాడి తల్లిదండ్రులకు ప్రయోజనం లేదు, ఇరుగు పొరుగు వారికి ప్రయోజనం లేదు. వాడే ఒక నష్టాల మనిషిగా బ్రతుకుతున్నాడు. అలాంటూనే అంటాడు, నువ్వు బతికినా వేస్తే చచ్చినా వేస్ట్, ఎందుకురా నువ్వు పేరుకు బతుకుతున్నావు కానీ చచ్చినోడితో సమానం అన్నాడు. ఉన్నాడండి ఒకడు కానీ చచ్చినోడితో సమానం అని అంటూ ఉంటారు. ఇప్పుడు జీవిస్తున్న పేరు మాత్రం ఉన్నది. ఓ సంఘమా, ఓ విశ్వాసి, ప్రియ విశ్వాసి, నేను పలానా సంఘంలో ఉన్నాను, నేను ఆ సంఘంలో పాస్టర్ గారిని బట్టి వెళ్ళిపోతాను. నో 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 ఈ సంఘంలో ఉన్నారు, అపవిత్రపరచుకున్న కొందరు ఉన్నారు, వారిని బట్టి నువ్వు వెళ్ళవు. నీ క్రియలు నాకు తెలుసు. ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్. తప్పించుకుంటాను అనుకుంటున్నావు, దాక్కున్నాను అనుకుంటున్నావేమో, పక్క ఉందని అనుకుంటున్నావేమో, నన్ను ప్రభు చూడాలనుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అనేక పర్యాయాలు జీవించుచున్నావనే పేరు నీకు ఉంటుంది కానీ నువ్వు మృతుడవే. అసలు దేవుడు ఏం చెప్పాడు? సువార్త మనకి ఏం చెప్తుంది? పౌలు గారు ఏం చెప్పారు? మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉంటుండగా క్రీస్తుతో కూడా లేపబడిన వారై అని చెప్పాడు. రక్షణ అంటే ఏంటి? పాపములో అపరాధములో చచ్చిన వారు క్రీస్తుతో లేపబడడం. లేపబడ్డాను అంటున్నావు కానీ మృతమైన క్రియలు నీలో కనబడుతున్నాయి. లేపబడ్డావు, పాపం నుంచి అపరాధం నుంచి లేపబడిన నీవు ఏ విశ్వాసం ద్వారా లేచావో, ఏ విశ్వాసం ద్వారా మారు మనసు పొందేవో, ఏ విశ్వాసం ద్వారా పరిశుద్ధతలో నడిపించబడ్డావో ఆ విశ్వాసం ఇప్పుడు నీకు కనబడతలేదు. అందుకే బైబిల్లో ఏమనుందంటే మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఒకప్పుడు బగబగమండే విశ్వాసవే, ఒకప్పుడు రోషంతో నింపబడిన వాడవే, కానీ ఏమైందో తెలియదు. ఇప్పుడు నీ క్రియలను నెరుగుతున్నావు. ఇప్పుడు కనబడుతుంటే నాకేమర్థం అవుతుందంటే నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ అన్నింటిలో రాజీ పడిపోతున్నావు. కాంప్రమైజింగ్ లైఫ్ అలవాటు అయిపోయింది. ప్రత్యేకమైన జీవితం లేదు నీకు. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసిని అంటున్నావు, అవిశ్వాసిలా ప్రవర్తిస్తున్నావు. వెలుగును అంటున్నావు, చీకటితో పోతుకుంటున్నావు.
ప్రత్యేకింపబడిన వాడిని అంటున్నావు, కానీ ఎక్కడ పడితే అన్నింటిలో కలిసిపోతున్నావు. జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. క్రియలు లేని విశ్వాసం మృతము. నీ విశ్వాసం క్రియలు చేయకపోతే ఎలాగా? నీ విశ్వాసంలో సమర్పణ లేకపోతే ఎలాగా? నీ విశ్వాసంలో తెగింపు లేకపోతే ఎలాగా? నీ విశ్వాసంలో సాతాను ఎదిరించకపోతే ఎలాగా? విశ్వాసమే, కాంప్రమైజింగ్ ఎలా కుదురుతుంది? నువ్వు దేవుని కొరకు నిలబడకపోతే ఎలాగా? నీ పరిశుద్ధ జీవితం కొరకు విశ్వాసంలో బలపడకపోతే ఎలాగా? విశ్వాస త్యాగం చేసేస్తున్నారు. ఎవడైనా మీ స్వకీయులను కొందరిని రక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును బైబిల్లో ఉంది. విశ్వాస త్యాగం ఎవడైతే చేసేస్తాడో వాడు మృత స్థితిలోకి వెళ్ళిపోతాడు. కనుక ప్రియులారా, విశ్వాస త్యాగము అనే ఒక వీడియో నేను చేసి పెట్టాను, అవకాశం ఉన్నారు చూడండి. ఏది త్యాగం చేసిన ప్రయోజనమే, పొగడతలే. కానీ విశ్వాస త్యాగం చేసేస్తే త్యాగశీలి అనరు, భ్రష్టుడు అంటారు. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం అంటారు, విశ్వాసాన్ని త్యాగం చేసేస్తే. ఇప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు ఎలాగ మృతుడు అయిపోయావరా? జీవించిన పేరు మాత్రం నీకుంది, కానీ మృతుడు అని ఎలాగన్నారా నిన్ను అంటే, విశ్వాసపు క్రియలు నీలో లేవు. విశ్వాసపు క్రియలు నీలో లేవు. అబ్రహాము విశ్వాసము క్రియ రూపంలో ఉంది. దేవుని ప్రేమించారని చెప్పాడు, ఆ ప్రేమ క్రియ రూపంలో చూపించాడు. తన కొడుకును కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం లేదని తన కొడుకును సైతం చంపడానికి ఖడ్గం పైకెత్తేసాడు. ఎందుకు అబ్రహాము ఖడ్గాన్ని పైకెత్తాడు అంటే ఆయనకు విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది? దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు ఖచ్చితంగా. నీ సంతానాన్ని సుగుణ వల్ల చేస్తాడు. మృతతుల్యమైపోయిన నా శరీరం 99 సంవత్సరాల వయసులో, 100 ఏళ్ల వయసులో నాకు సంతానం కలిగి ఇచ్చాడు. ఇప్పుడు నేను చంపేస్తా. అప్పుడు నాకు అసలు నా శరీరమే మృతతుల్యమైన శరీరంలోంచి నాకు సంతానం అనుగ్రహించాడు. ఇప్పుడు ఇతను చంపేస్తే నాకు ఎందుకు ఇవ్వడం? మళ్ళా దేవుడు ఇతను బతికిస్తాడు అని అతను ఒక విశ్వాసపు క్రియ. దేవుని అంతగా నమ్మేశాడు, ఏం చెప్తే అది చేశాడు, దేవుని మాట మీద ఉన్నాడు. ఈరోజు సంఘంలో విశ్వాసపు క్రియలు లేవు, అన్యజన సంబంధమైన ఆచారాలు పెరిగిపోని. అందరూ తాడు కట్టుకుంటా నువ్వు కట్టుకో, అందరూ దిష్టి తీసుకుంటా నువ్వు తీసుకో. లోక సంబంధమైన ఆచారాలు కలిసి ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను అన్నాడు. ఎఫ్రాయిము పిరికి గుండగల గువ్వ అయ్యను అన్నాడు. ఎందుకండి అంటే విశ్వాసం వదిలేశాడు. క్రియలు లేని విశ్వాసం మృతము. జీవించుతున్న పేరు ఉంది కానీ మృతుడు అయిపోయావు ఏంట్రా అంటే విశ్వాస సంబంధమైన పోరాటం లేదు. నేను మంచి పోరాటము పోరాడు తిని అన్నాడు పౌలు గారు. నా పరుగును తుద ముట్టించి తిని అన్నాడు. మంచి పోరాటము, విశ్వాస పోరాటం పోరాడుతున్నవాడు మృతమైన స్థితిలో ఉండడు. ఇక్కడ అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనగా కనపడటం లేదంట. ఎంత దారుణం అండి, అసంపూర్ణమే. ఏ క్రియ అయినా ప్రారంభం అంటూ చేస్తున్నావు కానీ ముగించడం లేదు. ప్రతిదీ మొదలెడతాడు కానీ ముగించడం లేదు. చూడండి, కొంచెం మంది గొప్పగా నేను ప్రార్థన చేసేస్తున్నాను, రోజుకి ఇంత బైబిల్ చదివేస్తున్నాను, అంత బైబిల్ చదివేస్తున్నాను, రోజుకి 2 గంటల ప్రార్థన తమ్ముకేసేస్తారు. ఎన్ని గంటలు చేసేవరా, ఎన్ని రోజులు చేసేవరా అంటే కొన్ని సంఘాల్లో ఉజ్జీవంగా ప్రార్థనలు పెట్టేస్తారు, మళ్ళీ చల్లారిపోయిన జీవితంలోకి వెళ్ళిపోతారు. కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు క్రియలు ప్రారంభిస్తున్నావు కానీ దాన్ని సంపూర్ణమైనవి కనుక కనపడటం లేదు. సంపూర్ణంగా నువ్వు ముగించలేకపోతున్నావు. అన్ని అసంపూర్ణంగానే కనబడుతున్నాయి, మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ప్రారంభ జీవితంలో యేసయ్యతో ఒడంబడిక చేసుకున్నావు, నువ్వు ప్రయాణం సాగుతుండగా బలం పొందుకుంటున్నావా? దేవుని సన్నిధిలో బలం పొందుకుంటున్నావా? నువ్వు ఆయన సన్నిధిలో బలం పొందుకున్నవాడు ఈ పోరాటంలో, ఈ ప్రయాణంలో ఏమవుతుంది అనుకున్నారు? అలసిపోడు. అలసిపోని కుమా అలుపురాని కుమా, అలసిపోని కుమా అలుపురాని కుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో
పాత్ర నీ దివ్య సేవలో, ఈ దీన పాత్రను అలసి పూనీకుమా, అలుపురానికుమా, అలసిపోతిని జీవిత పయనములో అని అన్నాడు భక్తుడు. అలాంటి పరిస్థితి నువ్వు అలసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమన్నావంటే, జీవిత పయనంలో అలసిపోతున్నాను బాబు, నీ యందు నాకు బలము దయచేయి అని దేవుని ద్వారా బలం పొందుకునే అనుభవము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. వాడు అలసిపోడు, వాడి క్రియలు వాడి ప్రయాణం మధ్యలో ఆపేయడు. సంపూర్ణంగా క్రియలు సంపూర్ణంగా ఉంటాయి. దేవుని దగ్గర బలం పొందుకోవాలి. మరి ఎలా వస్తుంది దేవుని దగ్గర? యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు. మరి నూతన బలం పొందడం అంటే దేవుని కొరకు వెయిట్ అండ్ సీ. దేవుని కొరకు వెయిట్ అండ్ సీ చేస్తున్నావు అంటే నీలో విశ్వాసం ఉంది. నువ్వు విశ్వాసపు క్రియ చేస్తున్నావు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుని వల్ల బలం పొందుకుంటున్నావు. కాబట్టి ఈ పోరాటంలో, ఈ ప్రయాణంలో దేవుని ఆత్మ నీకు నిండుగా సహాయం చేస్తాడు. లేదు, నువ్వు దేవుని కొరకు ఎదురు చూడటం లేదు, దేవుని వల్ల బలం పొందుకుందామన్న ఆశ నీకు లేదు. విశ్వాసం మాటలు చాలా చెప్తున్నావు కానీ ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో నువ్వు చూపించడం లేదు. యెహోవాను ఆశ్రయించడానికి ఏలేమీ కలగదంటున్నావు కానీ ఆయనకు నీకున్నది ఇచ్చేస్తే ఏమైపోతావో అని భయపడుతున్నావు. కానీ ప్రభుని ప్రేమించిన పేదరాలు తనకున్న 2 కాసులు ప్రభుకి ఇచ్చేస్తే ఆమె ఖ్యాతి గడించింది. నువ్వు ఆలోచన చేసినప్పుడు నీ జీవిత పయనములో, నీ జీవిత విధానంలో దేవుని సన్నిధిలో దేవుని గణపరుస్తున్నావా, దేవుని మహిమపరుస్తున్నావా? పిల్లారా, మనం ఆలోచన చేసినప్పుడు నీ క్రియలు నాకు అసంపూర్ణమైనవిగా కనబడ్డాయి, నాకు అసంపూర్ణమైనవిగా కనబడ్డాయి. నీ క్రియలు సంపూర్ణంగా లేవు. నువ్వు మొదలు పెడుతున్నావు కానీ ముగించడం లేదు. ప్రియ సంగమా, ఇది చాలా దౌర్భాగ్యకరమైన దుస్థితి. నేడు సంఘంలో చాలామంది వ్యాపారం పెట్టలు, నేటి సంఘంలో చాలామంది స్త్రీలు, నేటి సంఘంలో చాలామంది పురుషులు జీవించుతున్నారన్న పేరు మాత్రం ఉంటుంది కానీ మృతమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, ఏకాంత ప్రార్థన లేదు. అయ్యో నాలో ఏకాంత ప్రార్థన లేదని పశ్చాత్తాపం లేదు. అయ్యో దేవుని సన్నిధిలో ఇంకా చిన్న వాటిని జయించలేకపోతున్నానే, అల్పమైన పాపాలను జయించలేకపోతున్నానే, పరిశుద్ధత లేకపోతే ఆయన సన్నిధిలో, ఆయన మందిరానికి నా జీవితం అనుకూలం కాదే అని అంగలార్పు సగటు క్రైస్తవుల్లో, విశ్వాసంలో ఈరోజు కనబడడం లేదు. ఉన్నవారు ఉన్నారు కొద్దిమంది, బహు కొద్దిమంది. ఆనాడు ఇశ్రాయేలులో ఎందరో ప్రయాణమై వెళ్తే 12 మంది వేగు చూడడానికి వెళ్తే 2 విశ్వసించారు, పూర్ణ మనసుతో దేవుని అనుసరించారు, మిగతా 10 మంది భయపెట్టేశారు. అలాగే పేరుకి సంఘంలో చాలా మంది ఉన్నారు కానీ వేల మంది లెక్క పెట్టవచ్చు. అపవిత్రపరచుకుని కొందరే ఉన్నారు అపవిత్రపరచుకుని కొందరు ఉన్నారు. అన్నటికీ సంఘంలో ఉన్నారు కొందరు. వారికి నేను తెల్లని వస్త్రం ఇస్తాను. వారు తెల్లని వస్త్రాన్ని వారికి ఉన్న వస్త్రాన్ని మలినం చేసుకోవడం లేదు, వాళ్ళు పాడు చేసుకోవడం లేదు. నేను వారికి తెల్లని వస్త్రాన్ని ఇస్తాను. కానీ మెజారిటీ భాగం ఎలాగుందంటే పాప విషయంలో రాజీ పడిపోతుంది. మెజారిటీ సంఘం ఎలాగుందయ్యా అంటే పాపపు క్రియలు కనబడుతున్నాయి. దేవుని భక్తి కోసం నిలబడాలనే ఆలోచన కనబడటం లేదు. పవిత్రత కోసం రోషం కనబడటం లేదు. ఏదో పైకి భక్తి గలవారమై ఉంటున్నారు అంతే. వేషధారణ జీవితం కనబడుతుంది అంతే. శుభవేళ చేతులు జోడించి ప్రభు నామములో నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వింటున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనగా లేవు. చాలా క్రియలు చచ్చిపోయినాయి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏవైతే నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, నీవు ఎలాగ వింటావో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొని మారు మనసు పొందు. నువ్వు ఎలా నీ ఉపదేశం ఎటువంటి ఉపదేశం ఉన్నావు? నీకున్న ఉపదేశం చాలా మందికి లేదు. అనోడు అయ్యో బెత్సయిదా, అయ్యో కొరజీనా, మీ దగ్గర చేస్తున్నటువంటి అద్భుతాలు వాటిలో చేస్తే
వారు మారు మనసు పొందేదురు ఈ పాటికి అని కొంతమంది ప్రజలతో అన్నారు దేవుడు. నువ్వు ఉన్న ఉపదేశం వింటే బోధకుడు అయిపోవాలి, కానీ మూలపాఠం మళ్ళా నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏంట్రా ఈ దుస్థితి అంటే, నువ్వు ఎలాగ ఉపదేశం పొందేవో, నువ్వు ఎలాగూ దేవుని సన్నిధిలో మారు మనసు పొందేవో, ఎలాగూ విన్నావో అది నువ్వు మర్చిపోయావు. జ్ఞాపకం చేసుకో. నీకు దేవుడిచ్చిన ఉపదేశం జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగ విన్నావో జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. నువ్వు జాకులు కూడా ఉండని ఎడలా నేను దొంగ వలే నీకు వస్తాను, నీ మీదకి వస్తాను. ఎప్పుడు వస్తానో తెలియదు. ఇదే బాబు దొంగలా వచ్చేసేవంటావు నువ్వు జాకులు కూడా లేకపోతే. నీ క్రియలు సంపూర్ణమైన నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. కొన్ని క్రియలు చచ్చిపోయినాయి, మరి కొన్ని క్రియలు చావనై ఉన్నాయి. ఆ చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో. జాగరూకుడవై ఉండు. ఏ స్థితిలో పడిపోయావో చూసుకో. ఆ విశ్వాస క్రియలు మరలా చెయ్యి అని సంఘంతో, సాధ్య సంఘంలో ఉన్న మొదటి భాగంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు జాగరూకుడవై ఉండు. ఏది జాగ్రత్త? క్రైస్తవ జీవితంలో జాగ్రత్త ఎక్కడ ఉంది? మందిరానికి ఎప్పుడు వెళ్తున్నామో తెలియదు, మందిరానికి ఎప్పుడు వస్తామో తెలియదు. వాక్యం విన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంటుందో, నీ దేవుడిని యెహోవా మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే సెల్ ఫోన్లతో సహవాసం. మందిరంలో కూడా ఏమన్నా అంటే సెల్ ఫోన్లో బైబిల్ ఉందండి అంటాడు. ఏ సన్నిధిలో పరిశుద్ధపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడో ఆ సన్నిధిలోనే పాపాన్ని పోగేసుకుంటున్న యవనస్తులు ఎంతమంది లేరు ఈరోజు. ఏ సన్నిధిలో దేవుడు పరిశుద్ధపరచడానికి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే ఆ సంఘంతో చెప్తున్న మాట ఆ చెవి గలవాడు వినుగాక అని చెప్తుంటే చెవి లేని వాని వల్ల ఎంతమంది యవనస్తులు చాటింగ్లు చేయడం లేదు, ఎంతమంది స్త్రీలు పరాగ్గా ఉండడం లేదు. నువ్వు జాగరూకుడవై ఉండి చావనై ఉన్న మిగిలిన క్రియలను బలపరుచుకో. ఏది జాగ్రత్త? దేవుని సన్నిధిలో జాగ్రత్త. ఏది? హోఫ్నీ ఫినహాసులు ఎక్కువైపోయారు కదా, సమూయేలు ఎక్కడ కనబడుతున్నారు? కానరావే కన్నీటి ప్రార్థనలు, కదలవేమి సాతాను శక్తుల పునాదులు అని ఒక పాట ఉంది. సమూయేలు కొరకు ప్రార్థించే హన్నాలేరి, ప్రజల పాపం కోసం జలను తలమయంగా చేసుకున్న ఇర్మియాలు ఇటుపోయారు అని చెప్పి ఆ పాటలో ఉంటుంది. ప్రియులారా, ఏంటి పరిస్థితి? సంఘంలో పరిస్థితి ఎలాగుంది? సంఘంలో విధి విధానాలు ఎలాగున్నాయి? నీవు ఆ జాగరూకుడపై మొదటి క్రియలు మరలా చెయ్యి. చావనై ఉన్న వాటిని బలపరుచుకో. ఎలాగ ఉపదేశం విన్నావురా బాబు? నువ్వు ఉపదేశం విన్నప్పుడు నువ్వు తింటే వీడు ఖచ్చితంగా గోల్డ్ మెడలిస్ట్ అయిపోతాడు అనుకున్నా నేను. మర్చిపోయేవేంటి అలాగా? నువ్వు ఎలాగ విన్నావో, ఎలాగ ఉపదేశం పొందేవో రారా మరలా మారు మనసు పొందు. నీరు అపవిత్రపరచబడిన కొందరు ఉన్నారు, వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వారితో నేను ఉంటాను. జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుని జీవగ్రంథంలో వాడి పేరు ఏమాత్రము తుడుపు పట్టక, ఏమండి, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతన్ని నేను ఒప్పుకుందును. కాబట్టి దేవుడు నేను ఒప్పుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. కాబట్టి జాగరూకులుగా మనం ఉండాలి. ఎవరైతే అపత్రపరచిన కొందరు ఉన్నారో వారితో పాటు మనం కూడా జాగ్రత్త కలిగి ఉండి దేవుడు తన తెల్లని వస్త్రాన్ని మనకి ఇచ్చేలాగా మన ప్రవర్తన మనం దిద్దుకోవాలి. ఎలాగ ఉపదేశం పొందేమో, ఎలాగో మారు మనసు పొందేమో అదని గమనించుకుని మరలా మారు మనసు పొంది ఏ క్రియలు చచ్చిపోయినాయో, ఏ నీతి క్రియల్లో నువ్వు చచ్చిపోయావో వాటిని మరలా ప్రభు సన్నిధిని బతిమాలుకొని, ఇక చావనై ఉన్న పరిశుద్ధ నీతి క్రియలు ఏదో ఉన్నాయో వాటిని మరలా బ్రతికించుకుని జాగరూకుడవై ఉండేవా సరే, లేకపోతే దొంగ వలే వస్తాను, ఏ గడియన వస్తానో తెలియదు, బెత్తరపోతావు, నువ్వెవడవో నాకు తెలియదు అంట. అదే బాబు, సంఘానికి వచ్చి నాకు తెలియదురా, నువ్వు వచ్చి నాకు తెలియదు, నేను ఎరగను, నేను అదే బాబు అబద్ధం, నేను అబద్ధం ఎక్కడ ఆడుతున్నాను అంట.
కనుక ప్రభుత్వం అలా అనిపించుకోకుండా మనం ఉండాలి అంటే దేవుని సన్నిధిలో జాగరూకులమై ఉండాలి. ఈరోజు క్రైస్తవ సంఘంలో విశ్వాసులలో ఏలుబడి చేస్తున్న అతి పెద్ద భయంకరమైన అవలక్షణం ఏంటంటే అజాగ్రత్త. వెళ్దాంలే, చూద్దాంలే, ధీమా పొద్దు. కానీ అది అలాగా ఆ ధీమాతో, ఆ అజాగ్రత్తతో నీ క్రియలు ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. నువ్వు ఏ విషయాలు విన్నావో ఆ విషయాల్లో విశేషమైన జాగ్రత్త కలిగి ఉండని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు జాగ్రత్త లేకపోతే అలాగే విశేషమైన జాగరూకుడై ఉండమని బైబిల్ చెప్తా ఉంది హెబ్రీ గ్రంథంలో 2వ అధ్యాయంలో. నువ్వు జాగరూకుడై ఉండకపోతే అన్ని క్రియలు నీలో చచ్చిపోతాయి, నీతి క్రియలు అన్ని చచ్చిపోతుంటాయి, పాపపు క్రియలు మరలా నీలో ప్రజ్వలింపబడిపోతాయి. సో బీ కేర్ఫుల్. కనుక సాదీసు సంఘం ద్వారా ఈనాడు సంఘానికి ప్రవేశిస్తున్న పిలుపు ఏంటంటే జాగరూకులై ఉండండి. ఎలా ఉపదేశం పొందారో, ఎలా విన్నారో జ్ఞాపకం తెచ్చుకోండి. చావనై ఉన్న మిగతా క్రియలని అట్లా జీవించిన పేరు మాత్రం మృతుడమైపోయాయి. చాలా క్రియలు విశ్వాస విషయంలో మృతమైపోయాయి, ఎన్నో క్రియలు మొత్తమైపోయినాయి. ఇంకా చావనై ఉన్న మిగిలిన క్రియలన్నా బలపరచుకో, మరలా మారు మనసు పొందు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏ విషయాల్లో మనం ప్రభువుని విషయంలో చచ్చిపోయిన వారిగా కనబడుతున్నారు, వాటి విషయంలో ప్రభువుని క్షమాపణ కోరుకుని ఆ ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా తిరిగి మారు మనసు అనుభవంలోకి వచ్చి జాగ్రత్తగా మన ప్రయాణం సాగించినట్లయితే తెల్లని వస్త్రం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. జీవగ్రంథంలో పేరు ఎంత మాత్రం, జీవగ్రంథంలో పేరు రాయబడింది ఒకసారి, కానీ నీ అజ్ఞాన క్రియల చేత నువ్వు 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 పైకి భక్తిగా లోపల శక్తిని ఆశ్రయించిన పరిస్థితి చేత ఆ పేరు తుడిచేసే ప్రమాదం ఉంది. ఒకసారి జీవగ్రంథంలో పేరు ఉంది కదా, నేను ఎంటర్ అయిపోయింది అనుకుంటావేమో. లేదు, ఆ రోజు మళ్ళీ అక్కడ కనబడదు. ఎందుకు కనబడదంటే నువ్వు క్రియలు సంపూర్ణం చేయలేకపోయావు, దాన్ని బట్టి అది అక్కడ తుడపబడింది పేరు. కాబట్టి మన క్రియలు సంపూర్ణం చేయడం కొరకు, మంచి పోరాటం కొరకు అనునిత్యము ఆయన మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మను బతిమాలుకుంటూ మనం జాగ్రత్త కలిగి భక్తి జీవితం చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు, మనల్ని పునర్జీవింపజేస్తాడు. అటువంటి పశ్చాత్తాప మనసుతో మనం ముందుకు సాగి ప్రభు ఆత్మతో నడిపించబడదుము గాక. ఆమేన్. దేవుడి కొన్ని మాటలు మన హృదయ ధ్యానంను దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన సందేశం బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడారని నాకు అర్థమవుతుంది బాబు. అయ్యా మాతో మా అందరితో సూటిగా మాట్లాడారు. నిజమే, ఈరోజు సంఘంలో జాగ్రత్త లేదు, అజాగ్రత్త పెరిగిపోయింది. క్రియలు నాయన నువ్వు ఎరుగుదువు నాయన తండ్రి. జీవించుచున్నామన్న పేరు ఉంటుంది కానీ మృతమైనటువంటి క్రియలు ఎక్కువ వెలుబడి చేస్తాను, పాప సంబంధమైన క్రియలు ఎక్కువ వెలుబడి చేస్తాను. అయ్యా దయతో తండ్రి నాయన దుస్థితి మాకు అర్థమవుతా ఉంది. దయతో నాయన నువ్వు ఇచ్చిన దివ్య వర్తమానం బట్టి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. ఎంతమంది అయితే ఈ స్థితిలో ఉన్నారో వారందరికీ చేరినట్లుగా ఈ వాక్యమును మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా, బైబిల్లో చెప్పించినటువంటి ఈ మాటల ద్వారా అనేకులు నాయన పొడవపడడానికి ప్రభువా నీ ప్రభావం ముందులో కురిపించండి. నీకు స్తోత్రాలు. రండి నాయన, మీరే నా మటుకు నాకు అయ్యా నాయన జాగ్రత్తతో ఉండి నాయన పరిశుద్ధతలో అతి పరిశుద్ధతలోనికి ముందుకు సాగే కృప మాకు అందరికీ దయచేయండి నాయన. జీవించున్న పేరు మాత్రం మృతులమైన గుంపులో మేము ఉండకుండా, ఇదిగో అపవిత్రపరచుకున్న కొందరు ఉన్నారనే గుంపులో మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. నీ సహాయం కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు నేను ఒప్పింపబడుతున్నారు, ఎవరు తమ స్థితిని మార్చుకుందని ఆశపడుతున్నారు, వారందరికీ సహాయం చేసి నీ కృపలో బలపరచమని నీ కృపను కోరుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సదా మనకు తోడుగా ఉండే కృపలో ముందుకు నడిపించి మనల్ని కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బి విత్ యు. ప్రైజ్ ది లార్డ్.